ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో తొలగించిన ముగ్గురిని తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, అలాగే మిగిలిన వారిని కూడా తిరిగి విధులలోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కడపలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను సాధించుకుంటామని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై మెయింటెనెన్స్ అధికారి బొజ్జ అనిల్ కుమార్ రెడ్డి పెత్తనం సహించబోమని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో థర్డ్ పార్టీ కింద పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ లేదా ఆప్కాస్ కింద పనిచేసే అవుట్సోర్సింగ్ కింద పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో థర్డ్ పార్టీ కింద పనిచేసే కార్మికులకు శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వారికి జీవో నెంబర్ 549 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఆ పద్ధతుల్లో కాకుండా వారికి 16,000 జీతం రావాల్సి ఉంటే 16,000 రాకుండా 15,000 ఇచ్చి PFESI కట్ చేసి 13,087 రూపాయలు వేస్తూ ఉన్నారు. కానీ జీవో ఉండేది ఒకటి, చెప్పేది ఒకటి. మరొకటి చూసుకుంటే కనుక ప్రభుత్వ రంగ సంస్థల్లో హాస్పిటల్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ట్రిపుల్ ఐటీలు కావచ్చు, వీటిల్లో పనిచేసే కార్మికులకు PF, ESI గవర్నమెంట్ చట్టం PF యాక్ట్ కానీ ESI యాక్ట్ కానీ ఏం చెప్తా ఉందంటే, కార్మికుల దగ్గర నుంచి PF యాక్ట్ 12.5 కార్మికుల దగ్గర నుంచి కట్ అయితే 12.5 యాజమాన్యం దగ్గర నుంచి కట్ కావాలి. అలా కాకుండా టోటల్ PF కాంట్రాక్టర్ కట్టాల్సిన PF అమౌంట్ ప్లస్ కార్మికులు కట్టాల్సిన PF అమౌంట్ రెండు కార్మికుల జీతాల నుంచే కట్ చేసి చట్టాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, చట్టాన్ని వైలేట్ చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం వాటిని గుర్తించి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తిరలోకాదాలు దొక్కి చట్టాన్ని తప్పు చేసింది. ఈ ప్రభుత్వమైనా దాన్ని తీసేసి కార్మికులకు రావాల్సిన PF డబ్బులను జమ చేయాలి. కార్మికులు కట్టాల్సిన PF అమౌంట్ కార్మికులు కట్టాలి, కాంట్రాక్టర్ కట్టాల్సిన PF అమౌంట్ కాంట్రాక్టర్ కట్టాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే కడప జిల్లాలో పేద విద్యార్థులకు చదువుకునేలమైన ట్రిపుల్ ఐటీలో ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులను కావచ్చు, అందులో పనిచేసే శానిటేషన్ కార్మికులు కావచ్చు, లేదా థర్డ్ పార్టీకి అజీల కింద పనిచేసే శానిటేషన్ కార్మికుల పరిస్థితి ఈరోజు ట్రిపుల్ ఐటీలో దయనీయంగా మారింది. ఎందుకోసం అంటే అక్కడ పనిచేసే ఫ్యాకల్టీలే వాళ్ళను సూపర్వైజింగ్ పద్ధతిలో తీసుకొని వాళ్ళను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఏదైనా తక్షణం అవసరం పడి లేదా ఏదైనా ఇబ్బంది జరిగి, ఆరోగ్య ఇబ్బంది కానీ కుటుంబ సమస్యల ఇబ్బంది కానీ జరిగి వాళ్ళు ఏదైనా ఒక రోజు 6 రోజులు రాకుండా ఉంటే కన్నా వాళ్ళ మీద వారం రోజులు 10 రోజులు సస్పెండ్ వేయడం, వాళ్ళ జీతాలు కట్ చేయడం, ఆ జీతాలు కట్ చేసిన జీతం ఎవరి జోబుల్లోకి పోతుందని చెప్పి మేము ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము అడుగుతా ఉన్నాం, సిఐటివ్గా. ఇప్పుడు చెప్తా ఉన్నాం, అక్కడ అనిల్ కుమార్ అనే ఆయన ఆ నిర్వహణ చూస్తూ ఉన్నాడు. అక్కడుండే శానిటేషన్ కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో ఆయన అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాడు. ఫ్యాకల్టీగా చూసుకుంటూ వీళ్ళ పర్యవేక్షణ ఏదన్నా కార్మికులు మేలు జరిగే పద్ధతిలో చూడాలి తప్ప కార్మికులు కీడు జరిగే పద్ధతిలో చూడకుండా ఉండాలి. కానీ ఇప్పటికైనా డైరెక్టర్ గారు చొరవ చేసి అక్కడున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. అలాగే అనిల్ కుమార్ గారు ఏదైతే వేధింపులు గురి చేస్తూ ఉన్నాడో ఆ వేధింపుల మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిజ నిర్ధారణ తెలపాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అక్కడున్న కార్మికుల సమస్యల మీద సర్వే నిర్వహించి వాళ్ళతో మమేకమయ్యి అలాగే అక్కడున్న సమస్యల మీద మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.